హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. ఈ రోజు అయితే అధిక మాసంలో అందరికీ అధిక వాయినాలు ఇస్తాం కదండి. 33 మంది బ్రాహ్మణ దంపతులకు, అంటే బ్రాహ్మణ దంపతులు అయిన వాళ్ళ దంపతులకు ఉన్నారు, లేదంటే బ్రాహ్మణులకైతే ఇలా 33 కిలోల ఐటమ్స్ అన్ని సాహిత్యంగా ఇచ్చారు. ఉషా గారండి బోధనలో ఉండేవారు. ఇలా అయితే సాహిత్యం అయితే 33 మంది బ్రాహ్మణులకు ఇచ్చి ఒక దీపం వెలిగించి అధిక వాయినాలు అయితే ఇచ్చారండి. అందరు బ్రాహ్మణులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేజీ చొప్పున 33 కిలోలు 33 మంది బ్రాహ్మణులకైతే సాహిత్యంగా అయితే ఇచ్చారండి. ఇది రామాలయంలో జరిగిందండి. అధిక మాసం సందర్భంగా మనం ఏది దానం చేసుకున్నా రెట్టింపు పుణ్యం కదండి. అలాగే తనైతే 33 మంది బ్రాహ్మణులకు ఇలా ప్రతి ఒక్కరికి కూడా సాహిత్యం అయితే ఇచ్చిందండి. 33 కిలోలు తినే వస్తువులు అంటే పప్పులు, శనగలు, డ్రై ఫ్రూట్స్ అలా అధికమైన 33 ఒకటి ఏవైనా ఇస్తూ వాటితో పాటు ఇలా ఒక్కొక్క కేజీ అయితే సాహిత్యంగా ఇచ్చారండి. ఇది రామాలయంలోని జరిగింది. మొన్న 33 మంది బ్రాహ్మణులకైతే ఇచ్చారు. ఇలా మనం అధిక మాసంలో చేసుకుంటే చాలా మంచిదండి. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో జపం, స్నానం, పూజ, దానం అన్నీ చాలా ఎంతో ప్రసిద్ధిగాంచినవి, ప్రాముఖ్యత కూడా ఉంటుందండి. ఏది చేసినా రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుందండి. ఇలా బ్రాహ్మణులకు ఇవ్వడం కూడా చాలా మంచిది. ఏదైనా సరే 33 కోట్ల దేవతలకు అధిపతిగా 33 మంది బ్రాహ్మణులకి అయితే ఇస్తారు. మనం ఏది ఇంట్లో ఇచ్చినా కూడా 33 సంఖ్య వచ్చే విధంగా అయితే ఇస్తారండి. ఎంత ఓపికగా అన్నీ కూడా బ్రాహ్మణులకు అధిక వాయనంతో పాటు ఒక్కొక్క రకం ఐటమ్ ఒక్కొక్క కేజీ సాహిత్యంగా 33 కిలోలు అయితే ఇచ్చారండి. ఇది ఉషా గారు.